హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము అరుణాచల్ ప్రదేశ్కి వచ్చేసాం కదా, ఇంకా బయటనైతే రెంట్ హౌస్ తీసుకున్నాము. క్వార్టర్స్లో అయితే లేవండి, అందుకని ఇంకా రెంట్ హౌస్లో అయితే ఉంటున్నాం అనమాట. ఇదైతే కొత్తగా కట్టారు రీసెంట్గానే. ఫస్ట్ అయితే మేమే గృహప్రవేశం చేసాము. ఆ, ఇక్కడ ఫర్నిచర్ అయితే చూపిస్తున్నాను. ఇది టీవీ స్టాండ్. ఇంకా రెంట్ హౌస్లో ఉంటే కంపల్సరీగా ఫర్నిచర్ అయితే ఉండాలి కదా. అదే క్వార్టర్స్లో అనుకోండి, ఫర్నిచర్ మనకి ప్రొవైడ్ చేస్తారు. ఇంకా రెంట్ హౌస్లో ఉంటే ఫర్నిచర్ అయితే తీసుకోవాలి కాబట్టి సోఫా, టీవీ స్టాండు ఇవి తీసుకున్నాం అనమాట హాల్లోన. తర్వాత ఇది బెడ్రూము, డబుల్ బెడ్రూమ్ అనమాట రెంట్ హౌస్. మా ఆయన అయితే ఇక్కడ కూర్చున్నారు. ఆ రోజు కొంచెం హెల్త్ అయితే బాగాలేదు, అదేంటో చెప్తాను. ఇక్కడ నుంచి మంచం కూడా తీసుకున్నామండి మా పాప కోసమని. ఇంకా బెడ్ అవన్నీ తీసుకోవాలన్నమాట. పరుపు అయితే ఉంది, అది వేస్తాము, వస్తున్నాయి అనమాట లగేజ్లోన. ఇంక ఇది కబోర్డ్ అండి. ఇక్కడ అంత రూమ్ అయితే బాగానే ఉంది కానీ అసలు కబోర్డ్స్ అయితే ఇవ్వలేదు, ఎక్కడ లేవన్నమాట. బెడ్రూమ్లో కానీ కిచెన్ రూమ్లో కానీ ఎక్కడ లేవు. అందుకని ఇంకా అల్మరా తీసుకున్నాం బట్టలు పెట్టుకోవడానికి అని చెప్పి, ఇదొకటి తీసుకున్నాం. ఇంక ఈ రూమ్లో కొన్ని సామాన్లు ఉన్నాయి కదా, అవి కార్లో తీసి పెట్టేసాం అనమాట లోపల, పూజకి సంబంధించినవి. ఇంకా అలాగా ఇటువైపు వస్తే ఇంకొక బెడ్రూమ్ ఉంటుంది, కిచెన్ రూమ్ అండి ఇది ఎదురుగా ఉన్నది. ఇక్కడ బెడ్ ఉంది కదా, వాళ్ళే ఇచ్చారనమాట. దాని మీద పరుపు అయితే తీసుకున్నాము. ఈ బెడ్రూమ్లో కూడా ఒక అల్మరా తీసుకున్నాము. మా ఆయన బట్టలు, నా బట్టలు చాలా ఎక్కువ ఉంటాయి కదా, మాదైతే పాతది ఉందన్నమాట బీరువా, అది సరిపోదని చెప్పి ఒకటైతే తీసుకున్నాం పెద్దది. ఒక చైర్ అయితే తీసుకున్నాం అనమాట, మా పాప కూర్చొని చదువుకోవడానికి గట్ట. రెంట్ రూమ్లో ఉంటే ఇలాగే ఉంటాయండి, ఫర్నిచర్ తీసుకోవాల్సి వస్తుంది. అదే క్వార్టర్స్లో ఉంటే మాత్రం మాకు ఫర్నిచర్ అవసరం ఉండదన్నమాట. అన్నీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు కాబట్టి అంత మాకు ఇబ్బంది ఉండదు. ఇక్కడ క్వార్టర్స్ లేక ఇలాగ రెంట్ రూమ్ తీసుకొని ఫర్నిచర్ తీసుకోవాల్సి వచ్చింది. ఇంకా అదేనండి, అల్మారా అయితే డ్రెస్సింగ్ టేబుల్గా యూజ్ అవుతుంది. అద్దము ఉన్నదే తీసుకున్నాం అనమాట, అద్దం అయితే కావాలి కదా, ఇంకా అందుకని చెప్పి 2 in 1గా యూజ్ అవుతుంది. బట్టలు పెట్టుకోవడానికి, అద్దం చూసుకోవడానికి అద్దం ఉన్నదైతే అల్మారా తీసుకున్నా. ఇది కిచెన్ రూమ్. కిచెన్ రూమ్ కూడా పెద్దదే అనమాట. చూసారు కదా, అసలు ఎక్కడ కూడా ఒక కబోర్డ్ కూడా ఇవ్వలేదు. పూర్తిగా ఇలా ప్లెయిన్ ఉంచేసారనమాట గోడలన్నీను. కానీ అలాగా అడ్జస్ట్ చేయాలి, తప్పదు. ఇక్కడ సామాన్లన్నీ ఉన్నాయి కదా, ఇవి కార్లో వచ్చాయండి. కార్ అయితే 5 days తర్వాత వచ్చింది కదా, అప్పుడైతే నేను తీసాను అనమాట ఈ వీడియో. అందులో అయితే కొన్ని కిచెన్కి సంబంధించినవి సామాన్లన్నీ ఉన్నాయి, అవన్నీ బయటికి తీసి పెట్టాలి. ఆ నెక్స్ట్ డే మేము ఈ రెంట్ రూమ్లోకి వచ్చేసాం అనమాట. అక్కడ నుంచి ఇంకా కిచెన్కి సంబంధించిన సామాన్లు ఉన్నాయి, ఇండక్షన్ స్టవ్ ఉన్నది కాబట్టి ఎలాగైనా అడ్జస్ట్ అవుతాము. ఇది వచ్చి బాత్రూమ్ అండి. అంతా బాగుంది కానీ అంటే కొత్తవి కదా, ఇంకా రూమ్లో ఎక్కడైనా మేకు కొట్టినా సరే కొంచెం ఇబ్బంది అవుతుంది అనమాట. మనకి ఇబ్బందిగా అనిపిస్తుంది, ఏమో ఏమంటారో ఏంటో అని చెప్పి అదొక భయం అనమాట. అదే క్వార్టర్స్లో ఉంటే మనకి నచ్చినట్టుగా ఉండొచ్చు, సొంత ఇంట్లో ఉన్నట్టుగా ఉంటుంది అనమాట. క్వార్టర్స్లో ఉంటే ఆ క్వార్టర్స్ ఎంత పాతదైనా సరే నాకు మాత్రం సొంత ఇంట్లో ఉన్నట్టుగా చాలా ఫ్రీగా ఉంటాము. వాటర్కి ఇబ్బంది ఉండదు. మనం ఎక్కడ ఏ ప్లేస్లో ఎలాంటిగా పెట్టుకున్నా సరే ఎవరు అడిగిన వాళ్ళు ఉండరు అనమాట, అంత ఫ్రీగా ఉండొచ్చు. కానీ రెంట్ రూమ్లో ఉంటే కొంచెం ఇబ్బందే, ఇంకా తప్పదనమాట. ఇక్కడ ఉన్నన్ని రోజులు కూడా అలా అడ్జస్ట్ అయ్యి ఉండాలి. ఇంక ఇదేనండి, మొత్తానికైతే మేము అరుణాచల్ ప్రదేశ్లోన ఉండే రెంట్ రూమ్ అనమాట. బాగుంది, మంచిగానే ఉంది రూమ్ అయితే. తర్వాత బట్టలు ఆరబెట్టుకోవడానికి అయితే ఇది తీసుకున్నాం, ఒక స్టాండ్. బయట అయితే ఆరబెట్టుకోవడానికి అంటే తాళ్ళు కట్టడానికి గట్ట అంత ప్లేస్ ఏం లేదు. అందుకనే ఇలాగా స్టాండ్ ఉన్నది. అందరూ ఇక్కడైతే మ్యాక్సిమం అందరూ ఇలా స్టాండ్ మీద ఆరబెట్టుకుంటున్నారనమాట. అందుకని మేము కూడా ఒకటి తీసుకున్నాం. టీ పాయ ఒకటి తీసుకున్నాము చెక్కది. ఇది ఈవినింగ్ మళ్ళీ మార్కెట్కి వెళ్ళాం అనమాట. అలాగా మార్కెట్కి వెళ్ళడము, ఎక్కడున్నాయి షాప్లో ఒక్కొక్క షాప్కి వెళ్ళడం, ఏవి బాగుంటే అవి తీసుకొని రావడం అనమాట. అలా జరిగింది, ఒక్కొక్కటి తీసుకున్నాము. తర్వాత రూమ్కి అయితే షిఫ్ట్ అయిపోయాము ఫర్నిచర్ తీసుకున్న తర్వాత. ఇంకా ఆ రోజైతే మా ఆయనకి బాలేదు అని చెప్పాను కదా, హెల్త్ బాలేదని. చెయ్యి అయితే బాగా నొప్పొచ్చేస్తుంది అని చెప్పారనమాట. ఇప్పుడుది కాదండి అది, ఆ పెయిన్ అనేది వైజాగ్లో ఉన్నప్పుడే చిన్న యాక్సిడెంట్ అయితే అప్పటి నుంచే ఉంది. అప్పుడు ఏంటంటే కొంచెం తక్కువగా ఉండేది, మెడిసిన్స్ కూడా యూజ్ చేశారు.
తగ్గిందనమాట. బెల్గామ్ వచ్చాక కూడాను స్కానింగ్ తీపించుకున్నారు. ఏం లేదని చెప్పారు. అప్పుడు కూడా మెడిసిన్స్ ఇచ్చారు. వాడారు కూడాను. తర్వాత ఏంటంటే ఫిజియోథెరపీ చేపించలేదనమాట. ఇక్కడికొచ్చాక ఏంటంటే మళ్ళీ నొప్పి ఎక్కువైపోయింది. చలికో ఏంటో తెలీదు గానీ పడుకున్నప్పుడు బాగా పెయిన్ వచ్చేస్తుందని చెప్పారనమాట. అందుకని చెప్పి మళ్ళీ ఫిజియోథెరపీ దగ్గరికొస్తే వాళ్ళేంచి ఒక 1 వీక్ అయితే ట్రీట్మెంట్ ఇస్తున్నారు. ఫిజియోథెరపీ చేస్తున్నారనమాట. ఐస్ బ్యాగ్ కూడా ఇచ్చారు నైట్ టైమ్ పెట్టుకోమని చెప్పి. ఇప్పుడైతే కొంచెం తగ్గిందండి. ఫిజియోథెరపీ చేసిన తర్వాత పెయిన్ అయితే కొంచెం తగ్గిందనమాట. ఇక్కడైతే ఏ హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినా సరే చాలా జాగ్రత్తగా ఉండాలి. హాస్పిటల్స్ అయితే ఎక్కువగా పెద్ద పెద్ద ఏమి లేవు. స్పెషలిస్టులని ఎవరు లేరనమాట అంతగా. స్కానింగ్‌లని, ఎక్స్‌రేలని అవి కూడా లేవండి. చాలా తక్కువనమాట. హెల్త్‌ని మాత్రం చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి అరుణాచల్ ప్రదేశ్‌లో ఉన్నంత వరకును. ఇంకా అలాగా చూపించుకొనైతే మేము రూమ్‌కైతే వెళ్ళిపోయాము. ఇంక ఇదైతే ఫ్రైడే రోజండి. ఫ్రైడే రోజైతే పూజ అనేది స్టార్ట్ చేసుకున్నాను కొత్తింట్లోనే. కిచెన్ రూమ్‌లో ఒక సైడ్‌ననమాట తూర్పు దిశగా ఇలాగా స్వామివారిని మా రాముల వారనమాట. మా ఇంటి ఇలవేల్పు రామయ్య తండ్రి స్వామివారి పట్టాభిషేకం ఫోటో అయితే పెట్టుకొని పూజ చేసుకున్నాను ఫ్రైడే రోజే. లక్షవారమే చేసుకుందాం అనుకున్నాను. అంటే మేము వెడ్నెస్‌డే రూమ్‌లోకి వచ్చేసామనమాట. వెడ్నెస్‌డే వచ్చేసాం కదా! లక్షవారం చేసుకుందాంలే పూజ అని చెప్పి అనుకున్నా. పాలు పొంగిస్తామని చెప్పి. కానీ ఇంకా ఆ రోజైతే నాకెందుకో మనసు ఇంకా బాలేదనమాట. మా అమ్మకి బాలేదని చెప్పి తెలియడం వల్ల ఇంక నాకు ఆ రోజు అసలు ఏం చేయాలనిపించలేదు. అలాగా డల్ అయిపోయాననమాట. అంటే కొంచెం దూరంగా వచ్చేసాం కదా! ఇంకా అటువైపు వెళ్ళిపోయింది నా మనసంతాను. మా అమ్మకి బాలేదని చెప్పగానే ఎలా ఉంటది ఏంటి అని చెప్పి. ఇంకా తర్వాత నెక్స్ట్ డే మళ్ళీ ఫోన్ చేస్తే బానే ఉంది. అంటే ట్రీట్మెంట్ ఇస్తున్నారు అని చెప్పగానే కొంచెం ఇదయ్యాననమాట. అలాగే అమ్మవారికి కూడా దండం పెట్టుకున్నాను. అందరూ బావుండాలి అని చెప్పి. ఇంత దూరం వచ్చేసాం కదా! అని చెప్పి. ఇంకా అలాగా వంటయితే స్టార్ట్ చేశానండి ఫ్రైడే రోజే. అది లక్షవారమే స్టార్ట్ చేసేసాను. కానీ ఫ్రైడే రోజు కూడా అలాగా వంట చేస్తున్నాను. మీకు కూడా చూపిస్తున్నాను. అంటే స్టవ్ లేకన్నా ఇండక్షన్ స్టవ్ మీద ఎలా చేసుకుంటున్నాను ఏంటని. కిచిడీ గాని అంటే రైసును పప్పు ఉంటది కదా! 2 కలిపి కిచిడీ చేయడం గాని, రైస్ పెట్టుకోవడం, ఒక కర్రీయే చేస్తున్నాను. అంటే నేను మామూలుగా డైలీగా ఆఫ్టర్‌నూన్ అయితే లంచ్ కోసం ఒక 2 కర్రీస్ అయితే చేస్తాననమాట. ఇంకా స్టవ్ వచ్చినంత వరకును ఒక కర్రీయే చేశాను ఇండక్షన్ స్టవ్ మీద. ఇక్కడైతే వంకాయలు ఇలా వస్తున్నాయన్నమాట. భలేగున్నాయి మార్కెట్‌లో తీసుకున్నాము. ఇలా కాల్చి తిందాం బావుంటది కిచిడీతోని. అంటే సైడ్ డిష్‌గా బావుంటది కదా! అని చెప్పి మసాలాలు పెట్టి స్టఫింగ్ పెట్టేసి ఇలా కాల్చాననమాట. చాలా బావుంది టేస్ట్ అయితే. సామాన్లొచ్చినంత వరకు ఇండక్షన్ స్టవ్ మీదే నేను వంట చేసుకున్నాను 3 పూటలను. ఇంకా మా సామాన్లయితే ఫైనల్‌గా అయితే వచ్చేసాయండి. 15 డేస్ తర్వాత వచ్చాయి. దూరం కదా అరుణాచల్ ప్రదేశ్, పూణే వరకు వెళ్ళాయి బెల్గాం నుంచి. అక్కడి నుంచి వేరే వెహికల్‌లోకి షిఫ్ట్ చేశారు. తర్వాత అక్కడి నుంచి డిబ్రీగర్ వరకు వచ్చాయన్నమాట. మేము ఎయిర్‌పోర్ట్‌లో దిగాం గదా! అక్కడి వరకు వచ్చాయి. మళ్ళీ అక్కడ ఈ వెహికల్‌లో షిఫ్ట్ చేసుకొని వీళ్ళైతే 5:00 అక్కడి నుంచి స్టార్ట్ అయ్యారంట. ఇక్కడికి వచ్చారు అరుణాచల్ ప్రదేశ్‌కి ఈ వెహికల్‌తో తీసుకొచ్చారు. ఇలాగా ఒక 3 వెహికల్‌లోకైతే మా సామాన్లయితే మారి వచ్చాయండి. అసలెలా వచ్చాయో ఏంటని చాలా టెన్షన్ పడ్డాను. అన్నీ బానే ఉన్నాయన్నమాట. ఏవి ఖరాబ్ అవ్వలేదు. ప్రెజెంట్ అయితే మేము కెంటును వాషింగ్ మిషన్ అయితే ఓపెన్ చేయలేదు. మిగతావన్నీ ఓపెన్ చేసాము. దానికి కనెక్షన్ అయితే ఇవ్వాలన్నమాట. అందుకని చెప్పి అవి ఇంకా ఓపెన్ చేయలేదు. అవి ఎలాగొచ్చాయో కూడా చూడాలి. ఈసారి మాత్రం మాకు కొన్ని ఫర్నిచర్ కూడా ఎక్కువయ్యాయి కదా! రెంట్ రూమ్‌లో ఉన్నాం కాబట్టి కొన్ని ఎక్స్‌ట్రా కూడా తీసుకున్నాము. ఈసారి పోస్టింగ్ వస్తే మొత్తం ఒకేసారిగా సామాన్లన్నీ పంపించేయాలని అనుకుంటున్నామనమాట. ఎందుకంటే ఇవన్నీ కొత్తవి కదా! మళ్ళీ ఇక్కడ వదిలేసి వెళ్ళలేము. ఎవరికీ ఇవ్వలేము కూడాను. ఇంకా మా తులసి మొక్క చూడండి ఎలా అయిపోయిందో. దీనికైతే వాటర్ వేస్తున్నాను. ఇప్పుడు ప్రెజెంట్ అయితే కొంచెం చిన్న చిన్న చిగుర్లొస్తున్నాయనమాట. రాకపోతే ఇంక అలాగా కొంచెం ఇదైపోతే మళ్ళీ విత్తనాలేస్తాను మొక్క తీసి. ఇంక అలాగైతే సామాన్లయితే జాగ్రత్తగా పెడుతున్నారనమాట. ఫ్రిడ్జు, వాషింగ్ మిషన్, అల్మారా ఇవన్నీను.
ఇక్కడి వరకు పెట్టారు. తర్వాత మళ్ళీ లోపలికి కూడా వాళ్ళు తీసుకెళ్ళి పెట్టారనమాట. మొత్తం మేమైతే బాక్సులు కౌంట్ చేసుకొని ముందే పెట్టి ఉంచుకున్నాము. తర్వాత వీడియో కూడా తీశాను కదా నేను సామాన్లు ప్యాకింగ్ చేసినప్పుడు. ఆ ఐడియా ఉందనమాట మాకు ఎన్ని బాక్సెస్ ఉన్నాయి, ఏంటి, ఎన్ని పెట్టారు వెహికల్‌లోకి అనేది మాకు ఐడియా ఉంది కాబట్టి వాళ్ళకి కూడా చెప్పాము ఇన్ని బాక్సులున్నాయి. ఒక పరుపుంది అని జెప్పి అంటే ఫోను చేసి అడిగారనమాట. ఇక్కడ డిబ్రీ గారి దగ్గర చేంజ్ చేసినప్పుడు మీవెన్ని బాక్సులు ఏంటి అంటే వేరే వాళ్ళతో కూడా వస్తాయన్నమాట. సామాన్లు వేరే వాళ్ళు కలిపి మావి అలా కలిపి తీసుకొస్తారు. దానివల్ల ఏటంటే వాళ్ళకి డౌటొచ్చి అడిగారనమాట. ఎన్ని బాక్సెస్ ఏంటని జెప్పి అడిగితే నేనింక వీడియోలు జూసి చెప్పాననమాట. వీడియో తీయడం మంచిదయింది అని అనుకున్నాను తర్వాత. ఇంకా అదే అండి సామాన్లయితే మొత్తం లోపల పెట్టేసి ఇంకా సర్దుకోవడం అయితే స్టార్ట్ చేశాము కొత్త ఇంట్లోన. ఇంకిక్కడి నుంచి నా యూట్యూబ్ ఛానల్‌లో అరుణాచల్ ప్రదేశ్‌లోననమాట వీడియోస్ అయితే. ఇంకా నెక్స్ట్ వీడియోతో అయితే మళ్ళీ మీ ముందుకొస్తాను. వీడియో గనక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.